గిరిజన గురుకులాల్లోని బోధనా సిబ్బందిని అవుట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగులుగా మార్చాలంటూ అనంతపురంలో ఆందోళనకు దిగారు. నగరంలోని పెన్నార్ భవన్లో బోధనా సిబ్బంది ఆందోళన చేపట్టగా ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. 2017 పీఆర్సీ ప్రకారం కాకుండా 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో కేజీవీబీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను 2 ఏళ్ల అనుభవంతోనే కాంట్రాక్టు ఉద్యోగులుగా మార్చారని, 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమను కాంట్రాక్టు ఉద్యోగులుగా ఎందుకు మార్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గిరిజన గురుకులాల బోధనా సిబ్బంది ఉద్యోగాలను మెగా డిఎస్సీలో కలపడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను మెగా డిఎస్సీలో కలపడం కారణంగా తాము రోడ్డున పడతామని వాపోయారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తప్పదని సాకే హరి సిపిఎం నాగేంద్ర హెచ్చరించారు. గిరిజన అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల జిల్లా అధ్యక్షుడు సార్, మా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏమిటంటే ముఖ్యంగా 22 పీఆర్సీని అమలు చేయాలి, కాంట్రాక్ట్లోకి మార్చాలి. ఏ విధంగా కాంట్రాక్ట్లోకి మార్చాలంటే మేము అందరూ ఎలిజిబుల్తోనే శాంక్షన్ పోస్ట్లో జాయిన్ అయినాం సార్. ముఖ్యంగా ప్రధానమైనటువంటి డిమాండ్లలో ఇవి 2 మాకు నెరవేరిస్తే మా ఉద్యమాన్ని విరమించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక గురుకులాలు, ఆయన పెట్టినటువంటి గురుకులాల్లోనే మేము 2016లో జాయిన్ అయినాము. ఇంకా 24లో కూడా 2004లో కూడా జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాదాపు మేము 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు గిరిజన సంక్షేమ గురుకుల స్కూల్లో కానీ కళాశాలలో కానీ వర్క్ చేస్తున్నాం మేము. కానీ మాకు అప్పటి నుంచి 2017 పీఆర్సీ తప్ప మాకు ఇప్పటి వరకు రూపాయి కూడా పెంచలేదు. మెగా డిఎస్సిలో 1143 పోస్టులను కలిపారు. వెంటనే ప్రభుత్వం వాటిని విరమించుకోవాలి. ఎందువల్లంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తున్నాము గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయులుగా. మాకిన అక్కడ రెగ్యులర్ టీచర్లు వస్తే డిఎస్ఓ ద్వారా నింపితే మా బ్రతుకులు రోడ్డును పడతాయి, మా పిల్లల చదువులు అన్యాయం అయిపోతాయి. వీటిపైన ఆధారపడి మేము జీవిస్తున్నాము. కావున ప్రధానమైనటువంటి డిమాండ్లో భాగంగా మమ్మల్ని వెంటనే సిఆర్టీలు చేసి 2022 పీఆర్సీ ప్రకారము జీతాలు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం సార్. 28 రోజులు 29 రోజులు అవుతుంది ఉద్యమాన్ని కొనసాగించబట్టి. రాష్ట్ర నాయకులు పిలుపు మేరకే 21 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఉద్యమాన్ని వదులుకునే ప్రసక్తి లేదు. మాకు న్యాయం జరిగేంత వరకు మా 1659 మందిని వెంటనే సిఆర్టీగా మార్చి 2029 పీఆర్సీని అమల్లోకి తీసుకురావాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి బోధన సిబ్బంది దాదాపు నెల రోజుల నుంచి వాళ్ళు విధులను బహిష్కరిస్తూ వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన న్యాయం చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సైతం తెలియజేయడం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ వాళ్ళని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారిస్తే మళ్ళీ సోషల్ వెల్ఫేర్ అంటే ఎస్సీ గురుకుల పాఠశాల మరియు కేజీబీ స్కూల్కి సంబంధించిన వాళ్ళని న్యాయం జరిగింది. గిరిజన పాఠశాలలో పనిచేసినటువంటి ఉద్యోగులకు చాలా అన్యాయం జరుగుతుంది. గిరిజన మానస పుత్రికలు అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయనైనా ఇప్పటికి స్పందించి 2022 పీఆర్సీ ప్రకారం వెంటనే వీళ్ళకి జీతాలు చెల్లించాలి. అలాగే వీళ్ళు ఉద్యోగ భద్రత కల్పించకపోతే మాత్రం వీళ్ళు బతుకులు చాలా అధ్వాన పరిస్థితుల్లో ఏర్పడే వాతావరణం ఉంది. కాబట్టి వీళ్ళు చేసినటువంటి ఉద్యమాలని ప్రభుత్వం వెంటనే గుర్తెరిగి 1659 మంది ఉద్యోగులకు న్యాయం చేయాలి. అందులో అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 120 మంది గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి సిబ్బందికి న్యాయం చేయకపోతే మాత్రం దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము వాళ్ళకు అండగా ఉండి చివరిదాకా పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారాలు. నేను గిరిజన గురుకుల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మన రాష్ట్రంలో 1559 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అందులో గవర్నమెంట్కి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏమని అంటే మాకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే మేము విధులకు హాజరు కామనేసి నోటీసులు ఇచ్చాం 15 రోజుల ముందుగానే. మా గిరిజన అధికారులు కానీ మా సంబంధిత అధికారులు కానీ నోటీసులు ఇచ్చి మేము 31 రోజులు అవుతుంది నిరసన తెలియజేసి. మా సమస్యలు ఇంతవరకు ఎటువంటి ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకోకపోగా విద్యాలయాల్లో స్కూళ్ళల్లో విద్యార్థులు అల్లకొల్లలం అవుతున్నారు. వాళ్ళకి టీచర్ లేక ఒకే ఒక ప్రిన్సిపాల్తో అన్ని స్కూల్స్ నడుస్తున్నాయి. ఈ విద్యా వ్యవస్థలో విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. ఉపాధ్యాయులేమో రోడ్లెంబడి తిరుగుతున్నారు న్యాయం చేయమనేసి. ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోకపోగా మమ్మల్ని కాంట్రాక్ట్ చేయమని అడుగుతున్నాము. అదే 2 సంవత్సరాలుగా పనిచేసిన కేజీబీ స్కూల్స్ కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, గత ప్రభుత్వము 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాంట్రాక్ట్ చేయడం జరిగింది. మేము గత 15 ఏళ్ళుగా
గిరిజన గురుకులం నమ్ముకొని పనిచేస్తున్నాము. మా న్యాయమైన డిమాండ్ వాళ్ళలాగా మాకు కూడా కాంట్రాక్ట్ చేయమని అడుగుతుంటే మా సమస్యను పరిష్కరించకపోగా 32 రోజులు ఉపాధ్యాయులు 30 తిప్పులు పడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మేల్కొని మా 1659 మంది కుటుంబాలని ఆదుకోవాలని మేము సవినయంగా కోరుకుంటున్నాము. మా న్యాయమైన డిమాండ్ ఒక్కటే, కాంట్రాక్ట్ చేయమని అడుగుతున్నాము. మిగతా గురుకులాలు రాష్ట్ర వ్యాప్తంగా 161 గిరిజన ఆశ్రమ పాఠశాలలో గత 15-20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, ప్రధానంగా టీచింగ్ ఫ్యాకల్టీకి కనీస వేతనాలు కూడా అమలు చేయట్లేదు. ఒకవైపు ఏమో విద్య శాశ్వతమైనది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తోంది. శాశ్వతమైన పనుల్లో శాశ్వత ఉద్యోగులు తప్ప కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉండకూడదని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేసినప్పటికీ కూడా ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినట్టు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదో ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నారు. అందుకనే రాజకీయ అనుభవం ఏమైంది? ఈరోజు విద్య చెప్పేటువంటి గిరిజన ప్రాంతాల్లో వెనకబడినటువంటి కులాలకు సంబంధించినటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి ఆ సామాజిక తరగతులకు మీ సామాజిక న్యాయం ఏమైందని చెప్పేసి ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. ఇప్పటికైనా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా వాళ్ళు గుర్తించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా కోరుతున్నాం. వారు చేసేటువంటి పోరాటాలకు సిఐటి రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. ఖచ్చితంగా ప్రత్యక్షంగా పాల్గొంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.